హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శరన్నవరాత్రులలో 8వ రోజు అవతారం ఏమిటి, అలాగే 8వ రోజు అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఈ శరన్నవరాత్రులలో 8వ రోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి. దసరా నవరాత్రులలో 8వ రోజు సాక్షాత్తు శ్రీ దుర్గాష్టమి రోజున ఈ దుర్గాదేవి విజయవాడ లేదా బెజవాడ ఇంద్రకీలాద్రి కొండపై శ్రీ కనకదుర్గాదేవిగా మనకు దర్శనమిస్తోంది. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకైనా శక్తిని ప్రసాదించే ఆదిపరాశక్తి శ్రీ కనకదుర్గాదేవి. కోరిన వారికి తన కొంగు బంగారంగా మారి తన భక్తులకు ఎల్లప్పుడూ రక్షగా తోడుగా అండగా ఉంటూ కష్టాల నుండి కాపాడి మన అందరి ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి. ఈ రోజున కృష్ణానదీ తీరాన వెలిసిన ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న దుర్గాదేవి మనకు కనకదుర్గాదేవి అవతారంలో మనకు దర్శనమిస్తుంది. ఇక కనకదుర్గ అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. శ్రీ కనకదుర్గాదేవికి ఇష్టమైన నైవేద్యం ఏమిటి అంటే కమ్మని పులిహోర అండి. పులిహోర అనగానే మనకు గుర్తొచ్చేది బెజవాడ కనకదుర్గమ్మ ప్రసాదం పులిహోర. కాబట్టి అమ్మకు ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన పులిహోరను నైవేద్యంగా పెట్టాలి. ఇప్పుడు అమ్మవారిని ఎలా పూజించాలో కూడా ఒకసారి తెలుసుకుందామండి. శ్రీ కనకదుర్గాదేవి చిత్రపటానికి బొట్టు పెట్టి ఆవాహనం పలికి ఆసనం ఏర్పరిచి దీపధూపాలతో పసుపు కుంకుమ గంధ అక్షతలతో పూజించాలి. అమ్మవారిని పుష్పాలతో చక్కగా పూజించిన తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలి. ఎలా అంటే కొంచెం చేతిలో పసుపు కుంకుమ తీసుకుని అమ్మవారికి శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ దుర్గాదేవి చిత్రపటంపై అలా అమ్మవారిని మనం పూజిస్తున్నట్టుగా చక్కగా అమ్మవారిపై పసుపు కుంకుమ వేస్తూ శ్రీ దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. అలా చదువుకున్న తర్వాత శ్రీ దుర్గాదేవి స్తోత్రము అలాగే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా ఈరోజు పఠించాలి. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన పులిహోరను నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి పులిహోరను నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి మంగళహారతులు ఇచ్చి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలి. ఈ విధంగా మనం కనకదుర్గాదేవిని ఆరాధించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం.